సోనియా గాంధీ గారు స్వయంగా ఆమె నాకు లెటర్ రాశారు. మనం అందరం కలిసి పని చేయాల్సిన ఇది ఉందని. ఇప్పుడుండే డీసీసీ అధ్యక్షులు కొంచెం కలుపుపోదామనే ఆలోచన ఉంది కాబట్టి నేను బయట వచ్చాను. ఇది వరకు డీసీసీ వాళ్ళు అలా లేదు కాబట్టి, ఇంక్లూడింగ్ సివి శేషారెడ్డి గారు, ఎందుకులేమ్మా మీకు హాస్పిటల్ పనులుంటాయే అని వాళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశల్. డీసీసీ మార్చినప్పుడు కూడా డీసీసీ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఇంకొక పొజిషన్ ఇచ్చి మార్చాలనేదే ఆలోచన. సో ఈ డీసీసీ నుంచి ఇంకొక పొజిషన్ వచ్చాక వాళ్ళకి పొజిషన్ ఉన్నట్టే. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారికి చెప్పేది, అసలు నిజంగా కాంగ్రెస్కి ఎంత లాయలో చూడాలంటే ఒక 2 years మినిమం పీరియడ్ ఆఫ్ 2 years ఏ పొజిషన్ లేకుండా, ఏ కిరీటాలు లేకోకుండా పని చేయమనండి. దెన్ వీ విల్ నో హౌ లాయల్ యు ఆర్ టు ద పార్టీ. అదే అడగబోతున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా అంటిపెట్టుకుని ఉన్నారు. సో మీకు మీ విషయంలో తీసుకుంటే సముచిత హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని భావిస్తున్నారా? నాకు ఇస్తారు, ఇంకొక రోజు ఇవ్వలేదు. ఏమైంది, నేను డాక్టర్గా ఐఎమ్ హ్యాపీ విత్ మై ఓన్ ప్రొఫెషన్. సోనియా గాంధీ గారు స్వయంగా ఆమె నాకు లెటర్ రాశారు, మనం అందరం కలిసి పని చేయాల్సిన ఇది ఉందని. సో ఇప్పుడుండే డీసీసీ అధ్యక్షులు కొంచెం కలుపుపోదామనే ఆలోచన ఉంది కాబట్టి నేను బయట వచ్చాను. ఇది వరకు డీసీసీ వాళ్ళు అలా లేదు కాబట్టి, ఇంక్లూడింగ్ సివి శేషారెడ్డి గారు, ఆయన మాకు బంధువు, నాతో చాలా క్లోజ్గా ఉన్నా కూడా ఎందుకులేమ్మా మీకు హాస్పిటల్ పనులుంటాయే అని వాళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. సో నన్ను ఇన్వాల్వ్ చేయలేనప్పుడు నేను రాలేను కాబట్టి, సో ఆమెకి నేను చెప్పింది కూడా, నా గౌరవానికి తగ్గట్టు డీసీసీ నేను ఉండను, నా గౌరవానికి తగ్గట్టు పెద్ద పొజిషన్ వస్తే యాక్టివ్గా ముందుకు వచ్చి చేస్తాను, లేకపోతే పాసివ్గా నేను ఉంటాను, పాసివ్గా చేస్తాను. సో ఇప్పుడు నాకు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో కిరణ్ కుమార్ రెడ్డి మరి మీతో పోల్చుకుంటే కొంత జూనియర్ నాయకులే కావచ్చు, మరి వారికి మార్గనిర్దేశం చేయడం కానీ, దిశానిర్దేశం చేయడంలో కానీ అది. సో ఏఐసిసి అబ్జర్వరు డిఫరెంట్ నేమ్స్ సూచిస్తే ఈ అబ్బాయి నాతో కంఫర్టబుల్గా ఉంటాడు, ఈ అబ్బాయిని పెడితే నేను దగ్గరుండి పని చేయించుకుంటాను. యువ నాయకత్వానికి మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తారు? డెఫినెట్గా. ఇప్పుడు ఆ అబ్బాయి పరుగులు పెట్టి చేసినంత ఓపికగా నేనైతే చేయలేను. నాకు నా హాస్పిటల్ వర్క్ ఇవన్నీ ఉంటుంది. సో నా స్థాయికి నేను చిన్నదనే అనుకుంటున్నా ఈ పోస్టు, అందుకని నేను చేయలేను. మరి ఎవరో ఒకళ్ళ దగ్గర చేయించాలిగా. అంటే ఇలా చెయ్యి అంటే కరప్షన్ లేకుండా నీట్గా ఉండి చేస్తాము అని అనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అలా కాకుండా వద్దులేండి మీరు పక్కన ఉండండిలే మేము చేస్తామంటే చేసుకోండి, నేను చేయగలిగింది లేదు. సో అలాంటి వాళ్ళని అలా చేయకుండా ఉన్నారు కాబట్టి మార్చేసి ఇప్పుడు అబ్బాయిని తీసుకొచ్చాం. సంపూర్ణ సహకారం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీరు అందిస్తారు? ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే భవిష్యత్తు నాయకులు ఇప్పుడు పంపించేసిన వాళ్ళు కూడా గతంలో చేసిన తప్పులు చేయకుండా ఉంటే వాళ్ళైనా రానివ్వండి, మంచిది, రమ్మనే పిలవమంట. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా నేను చెప్పేది, సో సీనియర్స్ని వాళ్ళని కలవమని, వాళ్ళని ఇది తీసుకోమని అంటాం, కానీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళేదానికి ససేమిరా ఒప్పుకునేది లేదు. అలాగే మేడం, రానున్న కుమార్ రెడ్డి గారు అయినా సరే రానున్న ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలని సమీకరించుకొని పోవడం అనేది ముఖ్యం. అలాగే సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నాయకత్వం అందరికి కావాలి, యువ నాయకత్వం కూడా కావాలి. వీరందరినీ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో ఏ విధంగా ముందుకు సాగారని మీరు అయితే ఆలోచిస్తూ ఉన్నారు? సో ఇప్పుడు మొన్నటి వరకు ఒక్క ఎంపీ క్యాండిడేట్ తప్పి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా కొంచెం ప్యాసివ్గా ఉన్నారు. సో 100% వెదర్ దే ఆర్ లాయల్ ఆర్ నాట్ అన్నట్టు ఉన్నాం మేము. సో ఇప్పుడు ఏంటంటే అందరినీ కూర్చొని కౌన్సిలింగ్ చేసి, సో ఇఫ్ యూ థింక్, ఇప్పుడు నేను ఇలా చేయలేనని సోనియా గాంధీ గారికి ఏకంగా చెప్పాను. సో నేను చేయగలిగిన పోస్ట్ వచ్చినప్పుడే సో అందరు కూడా అలా ముందుకు రావచ్చు. సో నేను ఈ పోస్ట్ నేను చేయలేను, నేను ఇట్లా ప్యాసివ్గా చేస్తాను, అట్లా అన్నా కూడా చేసుకుంటాము. సో అందరినీ కూడా కలుపుకొని, సో ఫస్ట్ ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఎంపీ క్యాండిడేట్ మాత్రమే ఉండింది. నెక్స్ట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ ఆ క్యాండిడేట్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఇన్ఛార్జెస్ వాళ్ళని చూసుకొని ఇస్తే వాళ్ళు ఎంత శక్తి మేరకు చేయగలరో, వాళ్ళు చేయలేకపోతే ఇంకొకరు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. సో ఏంటనేది చూడాలా, ఆ లెక్కన బలోపేతం చేస్తాం, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతారు. రైట్, పార్టీ బలోపేతం కోసం సీనియర్గా నేనైతే అన్ని విధాలుగా సహకరిస్తానని ఇటు డాక్టర్ యశోధర చెప్తూ ఉంటే,
కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా పార్టీని నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416000111.